హాయ్ గుడ్ ఈవినింగ్. నేను మళ్ళీ ఒక కొత్త క్రీమ్ రివ్యూ చెప్పబోతున్నా. ఈ క్రీమ్ గురించి చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా ప్రమోట్ చేశారు. అందుకని నేను దీన్ని బై చేసి యూజ్ చేశాకనే మీకు రివ్యూ ఇస్తున్నా. జెన్యూన్ రివ్యూ అనమాట. సో ఇదైతే ఈ మధ్యకాలంలో చాలా ప్రమోట్ చేస్తున్నారు. అది కూడా డెర్మా ప్రోడక్ట్ అనమాట. ఈ మధ్యకాలంలో డెర్మా ప్రోడక్ట్ చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. సో అదేంటి అంటే ట్రెటినైన్ 0.02% అనమాట. సో ఇది అయితే పింపుల్స్కి డెర్మా ప్రోడక్ట్ అనమాట. మోస్ట్లీ ఫస్ట్ అయితే డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. తర్వాత ఇది ఫస్ట్ 0.02% మాత్రమే తీసుకోవాలి. ఇది ఎక్కడైనా సరే మెడికల్ షాప్లో అవైలబుల్ ఉంటుంది. అండ్ దీన్ని పింపుల్స్కి యూజ్ చేయాలన్నమాట. సో పింపుల్స్ అనే కాదు, ఈ క్రీమ్ యూజెస్ ఏంటంటే పింపుల్స్ క్లియర్ చేస్తుంది, పింపుల్స్ వల్ల వచ్చిన నల్ల మచ్చలని క్లియర్ చేస్తుంది, మన ఇట్లకంటి బ్లాక్ మార్క్స్ ఉంటే పోగొడుతుంది, అండ్ వ్రింకిల్స్ అండ్ ముడతలు ఇవన్నీ పోగొడుతుంది, పిగ్మెంటేషన్ పోగొడుతుంది, అండ్ స్కిన్ కూడా స్మూత్ అవుతుంది అండ్ గ్లోయింగ్ అవుతుంది. సో ఈ క్రీమ్ అనేది నైట్ టైం మాత్రమే యూజ్ చేయాలి. అది కూడా నైట్ మనం తిన్నాక డిన్నర్ అయ్యాక పడుకునే ముందు ఫేస్ వాష్ చేసుకొని ఒక 10 to 20 minutes ఆగి ఆ తర్వాత దీన్ని చిన్న చిక్కుడు గుంజంత తీసుకొని ఫేస్కి అప్లై చేసి అది మనం ఇట్లా రబ్ చేయొద్దు, ఇట్లా 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 మొత్తం ఇట్లా స్మూత్గా పెట్టేసుకోవాలి. ఫేస్ నిండా పెట్టేసుకొని తర్వాత దీనికి మాయిశ్చరైజర్ అనేది చాలా ఇంపార్టెన్స్. లైట్ మాయిశ్చరైజర్ ఫస్ట్ ఇది ఏంటంటే 2 layers మధ్యన పెట్టుకోవాలి. ఫస్ట్ ఫేస్ వాష్ చేశాక మాయిశ్చరైజర్ అప్లై చేసి లైట్గా ఆ తర్వాత ఈ క్రీమ్ చిక్కుడు గింజంతా తీసుకొని అప్లై చేసి ఆ తర్వాత మళ్ళీ మాయిశ్చరైజర్ యూజ్ చేయాలి. యూజ్ చేసి మార్నింగ్ ఫేస్ వాష్ చేశాక ఖచ్చితంగా మాత్రం సన్ స్క్రీన్ యూజ్ చేయాలన్నమాట. సన్ స్క్రీన్ యూజ్ చేసాకనే బయటికి వెళ్ళాలి. సో అలా యూజ్ చేయాలి. అండ్ ఈ క్రీమ్ వచ్చేసి నైట్ టైం మాత్రమే యూజ్ చేయాలి. రిజల్ట్ అనేది 1 dayలోనే రాదు. ఇది మోస్ట్లీ 4 weeks నుంచి స్టార్ట్ అవుతుంది రిజల్ట్. 8 weeks తర్వాత మనకు ప్యూర్గా రిజల్ట్ అనేది కనిపిస్తుంది అనమాట. ఫస్ట్లో కొన్ని పింపుల్స్ అయినట్టు అనిపిస్తుంది, బట్ ఏం భయపడద్దు, తర్వాత క్లియర్ అయిపోతాయి అన్నమాట. ఇంకేంటి అంటే ఇది గర్భిణీ స్త్రీలు అండ్ డెలివరీ అయిన వాళ్ళు అండ్ సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు యూజ్ చేయొద్దు. ఫస్ట్ థింగ్ ఈ క్రీమ్ తీసుకున్నాక యూజ్ చేసే ముందు మీరు టెస్ట్ చేసుకోవాలి. ఈ చెవు దగ్గర కొంచెం అప్లై చేసుకొని మార్నింగ్ చూసుకోవాలి. అది మీకు ఏమైనా ఇచ్చింగ్ అనిపిస్తుందా, ఏదైనా ఎఫెక్ట్ అవుతుందా, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా అని చూసుకొని ఆ తర్వాతనే ఈ క్రీమ్ని యూజ్ చేయాలి. అండ్ ఈ క్రీమ్ అనేసి ఫస్ట్ వీక్లీలో ఒక 2 or 3 యూజ్ చేయాలి. తర్వాత మీకు పడితే వీక్లీ బై వీక్లీ కొంచెం పెంచుకుంటూ వెళ్ళాలి. మీరు 8 weeks తర్వాత ఇట్లా మీకు ఇది తక్కువ అనిపిస్తే అప్పుడు 0.05% తీసుకోవచ్చు అనమాట. సో దీని యూజెస్ ఇవన్నమాట. దీన్ని అయితే కేర్ఫుల్లీ యూజ్ చేయాలి. సో దీనివల్ల మంచి రిజల్ట్స్ వస్తుంది. నేను యూజ్ చేసా కూడా అండ్ గ్లోయింగ్ కూడా వస్తుంది అనమాట. సో ఇలా దీన్ని యూజ్ చేయాలి. ఇంకా దీనివల్ల కొంచెం మనకేమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయంటే ఎలా అంటే కొంచెం పొడిగా అవుతుంది చర్మము, కొంచెం మంటలు అనిపిస్తాయి అండ్ కొంచెము ఏంటి అంటే ఎర్రగా అయినట్టు అనిపిస్తుంది. అప్పుడే మనకు తెలిసిపోతుంది అనమాట. సో ఎక్కడ మిస్టేక్ చేసామనేది చూసుకొని మీరు సర్చ్ చేసుకొని తీసుకోవాలి. దీనివల్ల అయితే అన్ని విధాలుగా యూజెస్ ఉన్నాయి, బట్ నేను చెప్పిన విధానంగా యూజ్ చేయండి, మీకు మంచి రిజల్ట్స్ వస్తుంది. సో ఇదైతే గర్భిణీ స్త్రీలు యూజ్ చేయొద్దు, పాలిచ్చే తల్లులు యూజ్ చేయొద్దు అండ్ సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు యూజ్ చేయొద్దు. ఫస్ట్ టెస్ట్ చేసుకోవాలి. మోస్ట్లీ అయితే వీలైతే ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఇది డర్మా ప్రోడక్ట్ అండ్ ఇది వచ్చేసి నైట్ టైంలో మాత్రమే యూజ్ చేయాలి. ఫేస్ వాష్ తర్వాత మాయిశ్చరైజర్స్ ఫస్ట్ యూజ్ చేసి తర్వాత ఈ క్రీమ్ యూజ్ చేసి మళ్ళీ మాయిశ్చరైజర్ యూజ్ చేయాలి. మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకొని తర్వాత సన్ స్క్రీన్ యూజ్ చేసుకోవాలి అనమాట. ఇలా నేను చెప్పినట్టు యూజ్ చేస్తే మీకు ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తాయి. నేనైతే ఇది నాకు బాగా నచ్చింది, నేను చెప్తున్నా. నాకు మోస్ట్లీ తక్కువ యూజ్ చేస్తాను, నేను రెగ్యులర్గా యూజ్ చేయలేదు. మోస్ట్లీ నా పింపుల్స్ అయితే కవర్ అయినాయి. అప్పుడు ఇంకా పెద్ద పింపుల్స్ ఉండేవి, ఇప్పుడైతే మోస్ట్లీ అయితే చాలా వరకు తగ్గినాయి. సో
ఈ రోజైతే ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇంకా మోర్ క్రీమ్స్ గురించి, మోర్ ప్రోడక్ట్స్ గురించి నేను రివ్యూ ఇస్తూ ఉంటా. థ్యాంక్ యూ. టాటా, బై బాయ్.